నష్టాలు బాధల నుండి బయటపడేసే శక్తి సత్యనారాయణ వ్రతంకు ఉంది. అందుకే ఈ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. సాధారణంగా ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో జరుపుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లై మొదట అత్తారింటికి అడుగు పెట్టాక మొదట ఈ వ్రతాన్ని చేయించడం అనాదిగా వస్తున్న ఆచారం. సత్యనారాయణ వ్రతం చేసుకోకపోతే దోషం కలుగుతుందని చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. త్రిమూర్తుల ఏకరూపంగా సత్యనారాయణ స్వామి భూమిపై ఆవిర్భవించారని, అసాధారణమైన శక్తిని కలిగి ఉన్నారని భక్తుల విశ్వాసం. కొత్తగా పెళ్లైన దంపతులు వారి జీవన ప్రయాణంకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణ స్వామిని వేడుకుంటూ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం చేసుకునే సమయంలో ఆ ఊరిలో వారి అందరినీ పిలుస్తారు. ఆ సమయంలో కొత్త కోడలిని చూసినట్టు అవుతుంది. కొత్త కోడలికి కూడా ఆ ఊరి వారు అందరూ తెలుస్తారు. దాంతో కొత్తగా వచ్చిన కోడలికి బెరుకుపోయి తొందరగా అందరిలోనూ కలిసిపోతుంది. ఈ వ్రతం సమయంలో తమ కోడలిని అందరికీ పరిచయం చేయడం అత్తామామలు శుభసూచకంగా భావిస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్